ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అందరికీ నమస్కారం. గుప్త నవరాత్రులు ఎలా చేయాలి, ఏ నియమాలు పాటించాలి, అమ్మవారి పూజ ఏ సమయంలో ఆచరించాలి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు వారాహి అమ్మవారు ఎవరు? వారాహి అమ్మవారు ఆదిశక్తి యొక్క శక్తి స్వరూపం. సప్తమాతృకలలో వారాహి అమ్మవారు ఒకరు. ఈమెకు వరాహ ముఖం ఉండటం వల్ల వారాహి అనే పేరు వచ్చిందని కూడా చెప్తారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలోని శక్తి నుండి వారాహిదేవి ఉద్భవించారని కూడా ప్రతీతి. ఈవిడ భక్తులను చెడు శక్తుల నుండి రక్షించే దేవతగా, ధైర్యాన్ని ప్రసాదించే తల్లిగా, విజయాన్ని అందించే శక్తిగా భక్తులు ఆరాధిస్తారు. ఈ వారాహిదేవి లలితా త్రిపుర సుందరి అమ్మవారి సేనాధిపతిగా కూడా వర్ణిస్తారు. ఇప్పుడు గుప్త నవరాత్రులు ఎప్పుడు? సంవత్సరంలో 4 నవరాత్రులు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. వాటిలో 2 ప్రసిద్ధమైనవి. ఒకటి వసంత నవరాత్రులు, రెండోది శారదా నవరాత్రులు లేదా శరన్నవరాత్రులు. మిగిలిన 2 గుప్త నవరాత్రులుగా చెప్పబడతాయి. ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులను ఆషాఢ గుప్త నవరాత్రులు అంటారు. ఆషాఢ శుక్ల పాడ్యమి నుండి నవమి వరకు ఈ నవరాత్రులను ఆచరిస్తారు. ఈ సమయంలో శక్తి ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఉందని భక్తుల విశ్వాసం. ఇప్పుడు పూజా విధానం అన్నీ తెలుసుకుందాం. వారాహి నవరాత్రులలో అమ్మవారి పూజా విధానం గురించి తెలుసుకుందాం. వారాహి అమ్మవారి పూజను శుభ్రమైన ప్రదేశంలో భక్తి శ్రద్ధలతో చేయాలి. రెండవది, ఆవిడ రాత్రి దేవతగా పేరొందింది కాబట్టి సూర్యాస్తమయం తర్వాతనే అమ్మవారి పూజని ప్రారంభించుకోవాలి. అంటే సాయంత్రం 6 గంటల తర్వాతనే అమ్మవారికి పూజ చేసుకోవాలన్నమాట. ఉపాసనా విధానంగా చేసే వాళ్ళ తీరు వేరేగా ఉంటుంది. వాళ్ళు రాత్రి 10 గంటల తర్వాత లేదా 12 గంటల తర్వాత అమ్మవారిని కొలుస్తారు. కానీ ఇళ్లల్లో గృహిణులు లేదా సువాసినులు ఇళ్లల్లో చేసుకునేవాళ్ళు మాత్రం రాత్రి 7 గంటల నుంచి 10 గంటల లోపు అమ్మవారి పూజని చేసుకోవాలి. అయితే పూజా విధానంలో మొదటి రోజు పాడ్యమి నాడు, అంటే ఈ సంవత్సరం 15వ తారీఖు నుంచి నవరాత్రులు ప్రారంభంగానున్నాయి. 15వ తారీఖు నాడు సాయంత్రం ముందుగా ఎక్కడైతే అమ్మవారి పీఠం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఒక అష్టదళ పద్మాన్ని వరిపిండితో ఏర్పరిచి దానిపైన పసుపు కుంకుమ వేసి దాని మీద ఒక పీఠం లేదా పీటను ఏర్పాటు చేసి దాని మీద ఎరుపు రవికల గుట్టని వేసుకొని దాని మీద మళ్ళీ బియ్యం వేసుకొని దాంట్లో పసుపు కుంకుమ కూడా వేసుకొని దాని మీద కలశ స్థాపన చేసే ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలశ స్థాపన చేసుకోవచ్చు. కలశ పెట్టకుండా కూడా అమ్మవారిని ఆరాధించవచ్చు. కలశ అందరికీ ఆనవాయితీ ఉండకపోవచ్చు కాబట్టి కలశ స్థాపన లేని వాళ్ళు అమ్మవారి చిత్రపటం, అమ్మవారి ఫోటో కానీ లేదా ఇంట్లో అంగుష్ట మాత్రం, అంటే మన బొటకన్న వేలు కన్నా చిన్నగా బొటకన్న వేలంత విగ్రహం ఒకవేళ ఇంట్లో ఉంటే ఆ విగ్రహాన్ని కూడా ఒక పళ్ళెంలో ఏర్పాటు చేసుకొని అక్కడ అమ్మవారిని ముందు ఆచమనం చేసుకొని సంకల్పం చెప్పుకొని అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి. అంటే 9 రోజులు నవరాత్రి విధానం పూజ చేస్తాం కాబట్టి ఇలా అమ్మవారిని ప్రతిష్ఠింపజేసుకుని అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకోవాలి. షోడశోపచార పూజ అంటే ఏమిటి, దాన్ని ఎలా చేసుకోవాలి అనే ఆచారాలు అమ్మవారికి ముందు చేయాలి. అంటే ధ్యానము, ఆవాహనము, అలాగే స్నానము, వస్త్రము, ఉపవీతము, అలంకరణ, గంధము, అప్పుడు అమ్మవారికి అర్చన చేయాలి. అర్చన అంటే ముందుగా అధాంగ పూజ, తర్వాత అమ్మవారి వారాహి అష్టోత్తరము, వారాహి కవచము, వారాహి ద్వాదశనామాలు, ఇలా అమ్మవారికి సంబంధించిన ఈ ముఖ్యమైన స్తోత్రాలతో అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో పూజించాలి. అమ్మవారికి ఎరుపు అంటే చాలా ప్రీతి కాబట్టి అమ్మవారి ఆరాధనలో ఎక్కువగా ఎరుపునే ఉపయోగిస్తాం. ఇలా పూజించుకున్నాక మీకు అవకాశం ఉంది, మీకు వచ్చు, చేసుకోగలము అనుకుంటే లలితా సహస్రం కూడా చదివి అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవచ్చు. అమ్మవారికి ధూపం, అమ్మవారికి ఎంతో ఇష్టమైనది ధూపము కాబట్టి గుగ్గిలము, సాంబ్రాణి, అలాగే యాలకులు, లవంగాలు ఇట్లాంటి సుగంధ ద్రవ్యాలన్నిటితో కలిపి అమ్మవారికి ధూపం బాగా పరిమళభరితంగా ధూపాన్ని అమ్మవారికి సమర్పించాలి. అమ్మవారికి అన్నిటికన్నా ఇష్టమైనది ధూపం కాబట్టి ధూపాన్ని సమర్పించాలి. ఆ తర్వాత నివేదన, ఇంట్లో మనం రోజు ఏదో ఒక అన్న నివేదన చేసుకోవాలి. పులిహోర కానీ, చక్కెర పొంగలు కానీ, కట్టు పొంగలు కానీ ఏదైనా ఒక నివేదన చేసి ఆ నివేదనతో పాటు తప్పకుండా
ఎర్ర దుంపలు అంటే స్వీట్ పొటాటో అంటాం కదా అవి, మరియు దానిమ్మ పండు, వీటితో పాటుగా బెల్లం పానకం కూడా అమ్మవారికి నివేదించాలి. ఇలా చేస్తూనే రోజు అవకాశం ఉన్న వాళ్ళు కందదీపం సమర్పించవచ్చు. రోజు పెట్టలేము అనుకున్న వాళ్ళు ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజు అష్టమి నాడు కానీ నవమి నాడు కానీ అమ్మవారికి కందదీపం కూడా పెట్టి అమ్మవారికి సమర్పించవచ్చు. ఇది అమ్మవారి పూజా విధానం. తర్వాత అన్ని పూజల్లాగానే మంత్రపుష్పము, హారతి ఇవి అవుతాయి. ఆఖరిలో మనం అపరాధ నమస్కారం కూడా చేసుకోవాలి. అంటే మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజను ఆచరించినా తెలిసి తెలియక ఏవైనా తప్పులు చేస్తే మన్నించమని అమ్మవారికి క్షమాపణ నమస్కారం కూడా గావించాలి. వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి అని అడిగేవాళ్ళు కొంతమంది. లాభమైన కోరికలు తీర్చే కల్పవల్లిగా వారాహి అమ్మవారి ఆరాధన గురించి చెప్పబడుతుంది. ధర్మపరంగా ఉన్న ఏదైనా కోరికని అమ్మవారికి కోరుకొని ఈ పూజా విధానాన్ని పాటించవచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధన ఇలా చేసుకొని అమ్మవారి కృపకి పాత్రులు కండి. ఈ వీడియోలో నేను తెలిపిన విధంగా వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులని భక్తి శ్రద్ధలతో ఆచరించుకొని ఆ అమ్మవారిని పూజించుకొని అందరూ కూడా ఆ వారాహి అమ్మవారి కృపకు పాత్రులయ్యి అమ్మవారి అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్యాలు, మీ